చపాతీ ఇంకా బగారన్నంలోకి ఎంతో రుచిగా ఉండే సింపుల్ ఆలూ కుర్మా మిక్సీతో పని లేకుండా ఈ విధంగా చేస్తే చాలా రుచిగా ఉంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మసాలా స్పైసెస్ యాడ్ చేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మూత పెట్టి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత కారం కోసం 2 పచ్చిమిర్చి చీలికలు, 4 కరివేపాకు రెబ్బలు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగనివ్వాలి. ఒక 2-3 మినిట్స్ పచ్చివాసన పోయిన తర్వాత 1 కప్పు పెరుగుని బీట్ చేసి యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి రుచికి సరిపడా కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకొని మసాలాలు, పెరుగు మొత్తం కూడా మిక్స్ అయ్యేంత వరకు ఒక 5 నిమిషాల వరకు మూత పెట్టేసి బాగా ఉడికించుకొని ఇందులో 2 బంగాళదుంపల్ని ముక్కలుగా కట్ చేసినవి బాగా ఉడికించి ముక్కలుగా కట్ చేసిన బంగాళదుంపలు యాడ్ చేసుకొని ఒకసారి మ్యాష్ చేసుకొని మిక్స్ చేసి మూత పెట్టేసి 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత 1 గ్లాసు నీళ్లు వేసుకొని బాగా కలిపేసి కూర మొత్తం కూడా దగ్గర పడి కుర్మాలాగా రెడీ అయిపోయేంత వరకు ఉడికించుకొని తర్వాత కొత్తిమీర, చివర్లో 1 స్పూన్ కసూరి మేతి, ఇలా ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యి కూర మొత్తం ఉడికిన తర్వాత 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసి 2 నిమిషాలు మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే ఆలూ కుర్మా అయితే రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.